వైసీపీ ప్రభుత్వ హయాంలో అనధికారికంగా 2 కోట్ల టన్నులకు పైనే ఇసుక తవ్వి తరలించి ఉంటారని గనుల శాఖ అంచనా వేస్తోంది. దోపిడీపై ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న ఆ శాఖ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందుకోసం రేవుల వారీగా వివరాల్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. 2021 మే నెలలో జేపీ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించారు. 2023 నవంబరు వరకు ఆ సంస్థ కొనసాగింది. 2023 డిసెంబర్ నుంచి జీసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక వ్యాపారం నిర్వహించాయి. మొత్తంగా వీటికి 478 రేవుల్లో తవ్వకాలకు అనుమతించారు. అయితే ప్రతి రీచ్లో ఎంత విస్తీర్ణంలో ఎంత లోతున తవ్వాలి, ఎంత పరిమాణం తవ్వాలనేది స్పష్టంగా పేర్కొంటూ పర్యావరణ మదింపు సంస్థ అనుమతులు ఇచ్చింది. వాటి ఆధారంగా రేవుల వారీగా జియో కోఆర్డినేట్స్ వివరాల్ని గరుడ శాఖ అధికారులు ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ కు అందజేశారు. ఆ సంస్థ 2021 నుంచి 2024 వరకు ఆయా రేవుల్లో ఉపగ్రహ చిత్రాలు తీసి వివరాలు అందజేస్తోంది. ఇంకా జీడీ స్టీరియో డేటా, 2D గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ వంటివన్నీ పరిశీలించి రీచుల్లో ఎంత మేరకు తవ్వారు, హద్దులు దాటి జరిపిన తవ్వకాలు, అనుమతులు లేని చోట తవ్వకాల వివరాలన్నీ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. 135 రేవుల్లో దాదాపు 70 లక్షల టన్నుల మేర అక్రమ తవ్వకాలు జరిగినట్లు గత నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మొత్తం 478 రీచ్ల వివరాల పరిశీలన పూర్తయితే అక్రమ తవ్వకాల లెక్క 2 కోట్ల టన్నులకు పైనే వస్తుందని అధికారులు చెబుతున్నారు. జగన్ పాలనలో జరిగిన ఇసుక తవ్వకాలపై ఏసీబీ ఇప్పటికే దృష్టి పెట్టింది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే మొదటి వారం వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక వ్యాపారం చేసింది. అప్పట్లో 13 ఉమ్మడి జిల్లాలకు ఒక్కో డీఎస్ఓను నియమించారు. గనుల శాఖ అధికారుల్ని డిప్యుటేషన్పై ఏపీ ఎండీసీకి తీసుకుని వారికి డీఎస్ఓలుగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా వారందరినీ ఏసీబీ అధికారులు పిలిచి విచారించారు. 2021 మేలో ఇసుక వ్యాపారం ఏపీ ఎండీసీ నుంచి జేపీ సంస్థ ఆధీనంలోకి వెళ్లినప్పుడు జిల్లాల వారీగా రేవులు, స్టాక్ పాయింట్లలోని ఎంత ఇసుకను అప్పగించారు, తూకపు యంత్రాలు, సీసీ కెమెరాలు, ఈ-పోస్ పరికరాలు వంటివి ఎన్ని అందజేశారు తదితర వివరాలపై ఆరా తీశారు. అప్పట్లో 14 లక్షల టన్నుల ఇసుక, 27 కోట్ల విలువైన యంత్ర పరికరాలు జేపీ సంస్థకు అప్పగించినట్లు వారు చెప్పారు. గనుల శాఖ అప్పటి సంచాలకుడు వెంకటరెడ్డిపై ఏసీబీ నమోదు చేసిన కేసులో డీఎస్ఓలు ఇచ్చిన అధికారిక సమాచారం కీలకం కానుంది.